రోజులు లేదు, సాయంత్రమే. పడతారు. రే సురేష్, మగ పెళ్ళాళ్ళకి ఫోన్ చేసావా? బయలుదేరారా లేదా? చేయలేదన్నా. చెయ్యి చేస్తా. ఏమండి మంచినీళ్ళు. ఏంటిది? కూతురు పెళ్లి జరుగుతుంటే తల్లి మొహం కళకళలాడిపోవాలి. నువ్వేంటి అని? రే సురేష్ లరా. ఏమండి 5 నిమిషాల ముందు నుండి అమ్మాయి కనిపించట్లేదు. నాకెందుకో అనుమానంగా ఉంది. వాడెక్కడున్నా తీసుకురండి రా. నీకేం అన్యాయం చేశావురా? ఆ రోజు నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికినా నీ భవిష్యత్తు పాడవకూడదని వదిలేశాను రా. తలలో విషం ఉన్న పాము కూడా తొక్కితేనే కాటేస్తుందిరా. చిచి, మీకు ఎంత చెప్పినా ఏం చేసినా బుద్ధి రాదురా. పచ్చని పందిరిలో పరువు తీసేయడమే మీ కుర్రాళ్ళకి ఫ్యాషన్ అయిపోయిందిరా. చెప్పరా, నా కూతురుని ఎక్కడికి తీసుకెళ్ళవు? చెప్పు. వదలనండి. అందుకేనా వాళ్ళు నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చింది. ఇంకా దానికి 1 minute. అసలేంట్రా నీ రుబాబు? ఏం లేదు అంకుల్, వాళ్ళు నన్ను కొడుతుంటే మందేమైనా తప్పు ఉందేమో అని రియాక్ట్ అవ్వలేదు. ఇక్కడికి వచ్చాక తెలిసింది మందేం తప్పులేదని. అందుకే ఎవరి దానికి ఇచ్చేసాను. నీ తప్పేం లేదా? అసలు మీ అమ్మాయిని నేను తీసుకెళ్ళడం ఏంటి అంకుల్? అమ్మాయిలే కదా అంకుల్, అబ్బాయిలు కూడా మర్చిపోగలరు. కాకపోతే ఫుల్ ఖర్చు అవుద్ది. అయింది, మర్చిపోయా. అమ్మాయిలాగే అబ్బాయిలు కూడా అమ్మా నాన్నని సంతోష పెట్టగలరు అంకుల్. మా నాన్న అడిగా, మిమ్మల్ని సంతోష పెట్టాలంటే నేనేం చేయాలి నాన్న అని. పెళ్లి చేసుకోవాలరా అన్నాడు. ఎన్ఆర్ఐ సంబంధం, 4 కోట్లు కట్నం విత్ గ్రీన్ కార్డ్. కరెక్ట్గా తాళి కట్టే ముందు వచ్చి అడిగింది అంకుల్, మీ కూతురు. నా సంగతి ఏంటి? పెళ్లి కూతురు వాళ్ళు చివాట్లు పెట్టి కాండ్రిని జుమ్మేసి వెళ్ళిపోయారు అంకుల్. అంకుల్ 20 సంవత్సరాలు కనీ పెంచిన మీకే తెలీదు తాళి కట్టే 5 నిమిషాల ముందు మీ కూతురు వెళ్ళిపోతుందని. అలాంటిది నాకెలా తెలుస్తుంది అంకుల్? ఫలానా ప్లేస్లో ఫలానా అమ్మాయిని చూస్తే పడిపోతామని. అలా అన్నీ తెలిస్తే ఎప్పటికీ ఆ ప్లేస్కి ఆ టైంకి వెళ్ళాం అంకుల్. ఎందుకంటే 20 సంవత్సరాలు ఎంతో కష్టపడి పెంచారు అంకుల్. 1 ఇయర్లో మీకంటే ఎక్కువే కష్టపడి మీ అమ్మాయిని లవ్ చేయాలి అంకుల్. మీరు డైరీలో రాసుకోండి అంకుల్, మా అబ్బాయిని ఇలా పెంచాలి అలా పెంచాలని చెప్పి. వాళ్ళు ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రులని రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. కానీ ఏదైతే ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందో అది మాత్రం పేరెంట్స్కి వదిలేస్తారు. అదే అమ్మాయిలైతే అలా కాదంకుల్, ప్రతి చిన్న విషయాన్ని పేరెంట్స్కి వదిలేస్తారు. కానీ ఏదైతే ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందో అది మాత్రం వాళ్ళు తీసేసుకుంటారు. ఎందుకంటే గడిచిన 20 సంవత్సరాల కంటే గడపాల్సిన 80 సంవత్సరాల మీద ఆశ ఎక్కువ. మీ తల్లిదండ్రులు అబ్బాయిని ఆస్తి అనుకుంటారు, అమ్మాయిని పరువు అనుకుంటారు. అలా అనుకోకండి అంకుల్,
ముందు మీ పిల్లలు అనుకోండి. ఇక్కడ కామెడీ ఏంటంటే ఒక అమ్మాయి కోసం తండ్రి స్థానంలో ఉండి మీరు పోరాడుతున్నారు, అదే అమ్మాయి కోసం ప్రియుడి స్థానంలో ఉండి నేను పోరాడుతున్నాను. అనాదిగా ఆడజాతి కోసం మగజాతి పోరాడుతూనే ఉంది అంకుల్. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, మనమే ఇలా తగలడ్డాం. మనకు అసలు కమ్యూనిటీ ఫీలింగే లేదు అంకుల్. అంకుల్, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంటే అతని దగ్గరికి వెళ్ళి అతను ఏంటి, అతను మంచి చెడ్డలు తెలుసుకుని అంతా నచ్చి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే మీకు తెలుసలేదో అంకుల్, మన దేశంలో అబ్బాయిలు తండ్రి కంటే పిల్లనిచ్చిన మామకి ఎక్కువ వాల్యూ ఇస్తారు, జీవితాంతం కాళ్ళ దగ్గర పడి ఉంటారు. కానీ మీరు అలా చేయరు, మనుషుల్ని పెట్టి కొట్టించేస్తుంటారు. కొట్టించండి అంకుల్, కొట్టించండి. చిన్న చిన్న విషయాల కోసం ప్రేమను వదిలేసుకుంటారు చూసారు, వాళ్ళని కొట్టించండి. కానీ ప్రేమ కోసం అన్నీ వదిలేసిన మాత్రం కొట్టించకండి అంకుల్. సర్టెన్ ఏజ్లో పర్టికులర్ టైంలో మాకు స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుంది అంకుల్. దాన్ని కూడా మీరు చంపేస్తే ఈ ప్రపంచంలో భూతద్దం వేసి వెతికినా మాకు ప్రేమ దొరకదు అంకుల్. రే మీ కుర్రాళ్ళు ప్రేమించిన అమ్మాయి ఇంకోటి పెళ్ళమైనా ప్రేమిస్తూనే ఉంటారా? కానీ అదే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే సరిగ్గా 1 year కూడా ప్రేమించలేరు. అంకుల్, ప్రేమించినప్పుడు ప్రేమే ఉంటుంది, కానీ పెళ్ళైతే ఓ ఫ్యామిలీ ఉంటుంది. ఓ కొబ్బరికి దేవుడి ముందు కొడితే 2 చెక్కలు అవుతాయి, అదే భక్తులకు పంచితే 6 ముక్కలు అవుతాయి, అదే భోజనంలో పెడితే పచ్చడవుద్ది అంకుల్. వెరీ గుడ్ రా. అంకుల్, మీ అమ్మాయి కోసం నేను తాజ్ మహల్ అయితే కట్టించలేను అంకుల్, కానీ తాజ్ హోటల్లో గ్రాండ్గా ఫుడ్ పెట్టించగలను. నాకు తెలుసు అంకుల్, మీరు మీ అమ్మాయిని మీ అమ్మలా పెంచారు. మా ఇంటికి పంపిస్తే మా అమ్మలా చూసుకుంటాను. ఇంతకు మించిన వల్ల కాదు అంకుల్, కన్విన్స్ చేయలేను. ఇప్పటికీ మీ అమ్మని కన్విన్స్ చేయలేక నా జీవితం సంకనాగిపోయింది. తర్వాత మీ ఇష్టం అంకుల్. నువ్వు కరెక్టేరా. ప్రేమికుడిగా నీ దగ్గర క్లారిటీ ఉంది, కానీ దాని గురించే నాకు ఎక్కడ పెట్టి పెంచాను దాన్ని. ఏంటి తల్లి? భగవద్గీత మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పేవాళ్ళు ఉంటారు, హారతి మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ నేనెప్పుడు మీ ముందు నిజమే చెప్పాను నాన్న. వాడంటే నాకు ప్రాణం. ప్రేమ చచ్చిపోయాక సమాధుల దగ్గర ఏడ్చే ఓపిక లేదు నాన్న. ప్రేమించుకున్న వాళ్ళు ఏదో ఒకటి త్యాగం చేయాలనుకుంటా. నువ్వు ఫ్యామిలీ కోసం ప్రేమను త్యాగం చేశావు, నేను ప్రేమ కోసం అందరినీ వదులుకున్నాను. అయం ముహూర్త సుముహూర్తోస్తు మాంగళ్యం తంతునానీనా మమ జీవన హేతునా కంటే భద్రాణి సుభగే సంజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. పెళ్లి మండపంలో నవ్వులే కాదు, మండపం వెనక ఏడుపులు కూడా ఉంటాయి. అవి పెళ్లి కూతురు ప్రేమించిన ప్రేమికుడు అవ్వచ్చు, పేటల వరకు వచ్చి పెళ్లి ఆగిపోయిన పెళ్లి కొడుకు అవ్వచ్చు, గత్యంతరం లేక కూతురు ఇష్టపడిన వాడితో కష్టంగా పెళ్లి చేస్తున్న తండ్రివి అవ్వచ్చు. వీళ్ళెవ్వరు